సమస్తము నీకు సమర్పించుచున్నాము. అవును దేవా, ఈరోజు నాయనా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించుము. నా ప్రభువా వాడిని భారతులు నాయన, వాడికి స్థలం లేదు. నీ వెలుగు ప్రకాశింపజేయి. భారతుని ప్రభువా, వాడిని ఎల్లగొట్టు ప్రభువా. నీ వెలుగు ప్రకాశింపజేయి నాయన. నా ప్రభువా, నువ్వు ఉన్నావు నా ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అన్ని అనుమానాలతో ముందుకు కొనసాగుతున్నాడు. కాబట్టి నా ప్రభువా, నువ్వు మాట్లాడు నాయన. నువ్వే మాట్లాడు. అనుమానం తీసేయి. ప్రతి వాటిని తీసివేయి నాయన. నువ్వు మాట్లాడము నాయన. యేసయ్యా, నీకు వందనాలు, నీ కృతజ్ఞత, స్తుతి, స్తోత్రము మా ప్రభువా. నాయన యేసుక్రీస్తు ప్రభువా, నాయన మా ప్రతి విషయాన్ని కూడా నీ సన్నిధిలో మేము అడుగుకుంటున్నాము. నీ వెలుగు ప్రకాశింప చేయుము. ప్రతి ఒక్క బిడ్డ దాదాపు వెలుగు ప్రకాశము వాళ్ళందరి మీద ప్రకాశించలాగల సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమైన యేసుక్రీస్తు నందు ప్రవించు యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవారాత్రములు స్తుతి స్తోత్రములు నాశనం అప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పాదములకు వందనాలు. స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు విడుదల చేసి ప్రతి ప్రార్థన మీరు ఆలకించున్నారయ్యా. జవాబు దయచేశారు మేము నమ్ముతున్నాం నాయన. సహాయం దయచేయండి అయ్యా. నిన్న ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు దేవా. నీకే వందనాలు. స్తోత్రములయ్యా. గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టి దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభాని పని దృష్టి ఉంచండి నాయన. నీ దక్షిణ బలహస్తం బిడ్డల భద్రపరచులయ్యా. గ్రూప్ లో ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయచేసి క్షమించి మీ రక్షణతో కడగండి నాయన. యేసయ్యా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాయన. అలాగే నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపము దయచేసి క్షమించండి. దేవరెత్తండి నాయన. మమ్మల్ని అందరినీ చేతుల్లో భద్రపరచండి నాయన. నీకే ఇద్దరిని వాక్యం పఠిస్తున్నారా. ఆ ఇద్దరిని మీరు స్వాధీనపరచుకోండి. మీరు మాతో మాట్లాడండి. నీ తలంపు, నీ చిత్తం ఏమైందో మా పట్ల తెలియచేయండి. ఈ దిన జీవాహారం మాకు దయచేయండి ఆయన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని సెలవిచ్చిదేవని స్తోత్రమయ్యా. నీ మార్గంలో నడవటానికి మమ్మల్ని అందరినీ భద్రపరచండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీ వెలుగుతో మమ్మల్ని అందరినీ నింపండి అయ్యా. వాక్యం చెప్పుచుండగా నీ బిడ్డలిద్దరిని ప్రభా మీరు వాడుకోండి నాయన. అయ్యా, మీరు ఏ రీతిగా వాడబోతున్నారు ప్రభా, ఆ రీతిగా వాడుకోండి నాయన. నీ తలంపులు నీ ఇష్టమే మా పట్ల నెరవేర్చండి నాయన. నీకే వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి, వినగల చెవులు గ్రహించుకునే హృదయం మాకు దయచేసి అయినా వాక్యానుసారంగా మా జీవితాలను సరి చేసుకోవడానికి నీ కృప మెండుగా మా అందరి ఉంచమని నీ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. కలుగును గాక. అమ్మ, అందరూ బాగున్నారా? ఎవరో ఒక వ్యక్తి అనుమానాల పక్షి
ఊరక అనుమానాలతో ముందుకు పోతున్నాడు. అతడు లేనిపోని అనుమానాలని కలుగజేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మొదటి కొరింథీ 11వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. అలాగే బ్రదర్. దాన్ని విడిచి 11 కొరింథీ జ్ఞాపకము చేసుకొనుట. మీరు జ్ఞాపకము చేసుకోవాలి. అది అన్నమాట. అక్కడి నుంచి చదువు. 23, 24 మొదటి కొరింథీ 11వ అధ్యాయం. నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువు నేను ప్రభు వల్ల పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని జ్ఞాపకము చేసుకొనుటకై. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి ఇప్పుడు? ఆయనను జ్ఞాపకం అందరూ జాగ్రత్తగా చదవాలి. ఆయన శరీర రక్తము తీసుకొని అది దేవుని శరీరం అని జ్ఞాపకం త్రాగునప్పుడల్లా అది ఆయన రక్తం అని, ఆయన రక్తము, ఆయన శరీరము అని ఇవ్వబడిన ఆయన శరీరం అని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరములో ఉన్నంత కాలము కూడా నువ్వు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక 2వ తిమోతి 2:8 వచనం. 8 వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఎవరినమ్మా? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మృతులలో నుండి ఆయన లేచారు అని జ్ఞాపకం చేసుకోవాలి. లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటేమో నువ్వు తీసుకునేది ఆయన ప్రభువు శరీరం అని, ఆయన రక్తం అని జ్ఞాపకం చేసుకోవాలి. విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభు మృతుల్లో నుంచి ఆయన లేచారు అని శరీరము, ఆయన రక్తము ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. ఇంకా ఈ లోకములో మరి మన పైన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాగున్నారో జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. ఎబ్రీయులకు రాసిన ఎబ్రీయులు 13:7 వచనము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉండవాలి. మీకు దేవుని యొక్క వాక్యమును గురించి బోధించున్నాడు. ఇక్కడ ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఒక స్త్రీ ఉంది. మిగతా వాళ్ళంతా కాదు కానీ ఒక స్త్రీ ప్రార్థన చేస్తున్నటువంటి స్త్రీ, ఒక స్త్రీ ఎవరో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంది? అయ్యా చాలా కష్టపడి వాక్యము చెప్తున్నారు అని
ప్రార్థన చేస్తూ ఉంది. అవును, ఎవరమ్మా? సత్య. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మా పైన నాయకులుగా ఉన్నవారు వాళ్ళు మా పైన వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఆమేన్. వారి యొక్క విశ్వాసాన్ని మీరు అనుసరించాలి. హల్లెలూయా. మీ పైన నాయకులుగా ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ యొక్క ప్రవర్తనను. ఆమేన్. చివరి వరకు, అక్కడ చివరి వరకు కూడా ఎందుకంటే మా నాయకుడు ఇప్పుడు తప్పుడు పని చేయవచ్చు, లేకపోతే డబ్బులో పడిపోవచ్చు, లోకాశలో పడిపోవచ్చు. మళ్ళా మా నాయకుడు ఎలా పాడైపోయే అవకాశము కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అతడు అందుకని చివరి వరకు మా పైన నాయకుడిని మేము గుర్తు పెట్టుకోవాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అమ్మా చెప్పండి, ఎప్పుడు దాకా? చివరి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు చాలా డేంజర్. డబ్బులు వస్తున్నాయి, సంతోషంగా ఉంటది. డబ్బుకి దేవునికి ఒత్తు కుదరదు. దేవునికి ధనముకి సంబంధము లేదు. ఇప్పుడు ప్రవచనం వస్తుంది. దేవుని ప్రభా తండ్రి నాయన నీకు తండ్రి స్తోత్రము. హల్లెలూయా. అమ్మా గ్రహించండి, దేవుని ధనానికి పొత్తు కుదరదు. నువ్వు ధనం సంపాదిస్తున్నావా? నీకు ప్రవచనం వచ్చిందా? ఇంకా అనేక కార్యములు జరిగినాయా? చివరికి దురాత్మ వచ్చి ప్రవేశించును. దేవుడు రాడు. ఇది నా మాట కాదు, నా ప్రభువు నాతో మాట్లాడుతున్న మాట. దేవుని వాక్యము. నీవు దేవుని అభిషేకము పొందితివా? పరిశుద్ధాత్మ అభిషేకము పొందితివా? ధనము గురించి నువ్వు ఆలోచించకూడదు. అయి పక్కకి తులసివేయి. నీవు గనక నువ్వు దేవుని చిత్త ప్రకారము జరగకపోతే అతడు అపవాది నిన్ను ప్రవేశించే అవకాశం ఉంది. అది కాదు. జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నాయకుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? ధనము గురించి ఆకాంక్ష కలిగినటువంటి వారుగా ఉండటానికి వీలు లేదు. దేని గురించి ఆశ? నీవు కేవలము యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. ఆయన శరీరము, ఆయన రక్తము, వాటిని నువ్వు ఆయన యేసుక్రీస్తు మృతుల నుండి లేచి ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తురిగినటువంటి వాడుగా నువ్వేం చేయాలి? ఆయనను చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనం క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మనము ధనాపేక్షను పక్కకు త్రోసివేయండి. మనము దేవుడు కావాలి.
ఈ లోకంలో నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు తల్లి? నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు కుమారుడా? తెలియదు, ప్రభుకే తెలుసు. నువ్వు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు ఆయన ఎద్దుకు పోవలసినటువంటి వాడవి కదా. ఇంకా ఏమి చేసుకుంటావు? ఏమి ప్రయోజనము లేదు. నేను చూచిన సత్యమును నీకు తెలియజేయుచున్నాను. నీవు ఆయనను చూడు. నువ్వు చూస్తున్నానని చెబుతున్నావేమో, నువ్వు చూడాలి, నువ్వు మాట్లాడాలి. ఏదో ఇట్లా బుక్ తీసి అట్లా తీసి ఇట్లా తీసి దేవుడు మాట్లాడాడు అని మాట్లాడుకోబాక. డైరెక్ట్ గా ఆయన నీతో మాట్లాడాలి. ఆయన నీతో నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలి? ఆయన మీద నాయకుడిగా మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రేమ మనము కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తీతు 3:2 చదవాలి. అలాగే అధిపతులను అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన స్వాత్వికము కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి? ఎవరిని దూషించకూడదు, ఎవరిని జగడమాడకూడదు. ఎలా? శాంతిమంతుడై ఉండవలెను. సంపూర్ణ స్వాత్వికము, పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగేటువంటి మనుషులుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎంత లేదన్నా కూడా తగువుతుందమ్మా, తగు అవుతుంది. ధనాపేక్ష దోషములు అన్ని కూడా అవి దోషం అవుతాయి. కారణం అవి మనిషికి లోబడుతుంది. కాబట్టి అవి మనకి వద్దు, మనకు అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. 13:3 ఎబ్రీ 13:3 అదే బ్రదర్ గారు, హెబ్రీ 13:3 మీరు వారితో కూడా బంధింపబడిన వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరు వారితో కూడా జ్ఞాపకం అనుభవించుచున్నవారు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంధకారంలో ఉన్న వారిని, కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలమ్మా. అంధకారంలో ఉన్న జ్ఞాపకం చేసుకోవాలి. కష్టమును అనుభవిస్తున్నటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన పైన నాయకులు ఎలా ఉన్నారో చూసి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని జ్ఞాపకంగా చూసుకోవాలి. అంతము వరకు వాళ్ళు నడిచే రీతిని ప్రతి సత్కార్యము చేసే విషయంలో ఎవరిని దూషించకూడదు, జగడమాడకూడదు, సంపూర్ణ స్వాత్వికం కలిగి ఉండాలి. జీవితం అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము మనము తాగాలి. ఆయన మృతులలో నుంచి లేచారు అని అన్నిటికన్నా ముందుగా యేసు ప్రభు
మృతులలోను లేచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీలు 10:12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు పర్యంతము కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడాయెను. ఒక్క శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములకు జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. 32 వచనములో. ఆమేన్. హల్లెలూయా. అయితే మీరు వెలిగింపబడిన గొప్ప మీద పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుడి. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ప్రతి నిమిషం శ్రమతో కూడిన గొప్ప పోరాటం పోరాడినటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాల్లో ప్రభు నన్ను ఇట్లా రక్షించాడు, కాపాడాడు అనే విషయాలన్నీ నువ్వు తెలుసుకోవాలి. గలతీ 2:10 2వ అధ్యాయం 10వ వచనం. టైం అయిపోయింది. బీదలకు జ్ఞాపకము చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? దీనులను జ్ఞాపకం బీదలకు కూడా పేదలను జ్ఞాపకం చేసుకునే ఆమేన్. తర్వాత మన ప్రార్థనల యందు కన్నీళ్లు విడుస్తూ జ్ఞాపకము వాళ్ళని జ్ఞాపకము చేసుకోవాలి. 2వ తిమోతి 1:3, 1వ తెస్సలోనిక 1:2 వచనాలు 2 గనుక చదివితే మన ప్రార్థన యందు కన్నీళ్లు విడుస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన కోసం ప్రార్థన చేసేటువంటి వారు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నటువంటి వారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎంత కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు, మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నా తండ్రి, మేము మీతో మాట్లాడాలి ప్రభువా. ప్రతి మనిషి నీతో మాట్లాడాలి మా ప్రభువా. మాకు ఆశ నాయనా, మాకు ఆశ ప్రభువా నీతో మాట్లాడాలి. కానీ మా జీవితాల్లో మార్పు లేకపోతే ఉపయోగం లేదు. నిన్ను చూడాలని ఆశ మాలో కలుగుతుంది, కానీ నిన్ను చూడాలి అంటే మా ప్రవర్తనలో మార్పు రావాలి ప్రభువా. నాయనా యేసయ్యా, నువ్వు మాట్లాడతావు నాయనా, నువ్వు మాతో మాట్లాడే దేవుడము, మాట్లాడే దేవుడు అయ్యా. నువ్వు సత్యముగా మాట్లాడేవాడు. నేను ఓరక అట్లా చెప్పేవాడు కాదు. నువ్వు ఖరాఖండిగా మాట్లాడేవాడు. మేము అలా అనుకొని ఇట్లా అనుకొని ఊహించుకొని మాట్లాడే దేవుడు అనుకునేటువంటి స్థితి కాదు. నీవు ఖచ్చితంగా మాట్లాడేవాడు, మాట్లాడే దేవుడు, దర్శనము ద్వారా మాట్లాడేవాడు. అట్లానే మాతో డైరెక్ట్ గా మాట్లాడే దేవుడవు. ఏ విషయమైనా మాతో మాట్లాడే దేవుడు. కాబట్టి నాయన మాతో మాట్లాడిన ప్రతి బిడ్డతో మాట్లాడు. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించుము.
అయ్యా ఎందుకు ఎందు నిమిత్తం మీ సన్నిధికి వస్తున్నారు మీకు తెలుసు కదా ప్రభువా. అయ్యా వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న కష్టములు అవన్నీ నీ చేసి వచ్చి నీ ఎదురుగా పెట్టాలని, వాటిని పొందుకోవాలని ఆశపడుతున్నారు. నాయన యేసయ్యా, నువ్వు నీ బంగారు హస్తముతోటి వాళ్ళని ముట్టు నాయన, ముట్టు ఆశీర్వదించు నాయన, కృప అనుగ్రహించు నాయన. అవును తండ్రి, నీ రెక్కల చాటున బాగు చేయమని నీ ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమున ప్రార్థన చేయుచు ఉన్నాను. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah.